తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం జరిగే గంగ జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారిని దర్శనం ఏర్పాట్లు చేసినట్లు తమ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. 400 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. టీటీడీ, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, తుడా అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నారని ఆయన చెప్పారు. ఆదివారం అమ్మవారిని 40,000 మంది భక్తులు దర్శించుకున్నారని ఆయన తెలిపారు. తిరుపతి వాసులందరూ జాతర రోజున అమ్మవారిని దర్శించి ఆమె ఆశీస్సులు పొందాలని కోరారు. మంగళవారం ఉదయం వీఐపీలకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల మధ్య దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు. కాగా గతంలో సారే ఇవ్వడాన్ని సొంత ప్రచారం కోసం వాడుకున్నారని ఆయన విమర్శించారు. శనివారం జరిగిన సారే ఊరేగింపు సాంప్రదాయబద్ధంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి సుధాకర్, బాబ్జీ, ఆముదాల వెంకటేష్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ అనిల్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం వేలాది మంది భక్తులు గంగమ్మను దర్శించుకునే అవకాశం ఉంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు తిరుపతి ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటూ వాళ్ళ యొక్క మొక్కులన్నింటినీ కూడా తీర్చుకునే విధంగా గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా మొక్కులు మొక్కుని ఏ ఒక్క కష్టం వచ్చినా గంగమ్మ తల్లికి తెలుసుకుంటారు. మొదటి గంగమ్మ తల్లి ప్రతి పల్లెల్లో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట కూడా గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాల కోసం ప్రజలు కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఇది పొద్దున్న లేస్తే గంగమ్మ తల్లిని దర్శించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తిరుపతిలో కూడా నడిబొడ్డులో ఉంది. అతి శ్రేష్టం. లక్షలాది మంది తిరుపతి ప్రజలు కోరికలు తీర్చే గంగమ్మ తల్లి తిరుపతి ప్రజలే కాదు, తిరుపతి జిల్లా, అంతేకాకుండా తిరుపతిలో ఉన్న బంధువులు వాళ్ళందరూ కూడా 3 రాష్ట్రాల్లో, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాలలో కూడా ఎక్కువ మంది, చాలామంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ అవకాశాలు గంగమ్మ తల్లిని దర్శించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిన్నటి రోజు కూడా దాదాపు 40,000 మంది భక్తులు గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాల కోసం మొక్కులు తీర్చుకున్నారు. వివిధ రూపాలతో దర్శనాలు ఇచ్చుకున్నారు, మొక్కులు తెచ్చుకున్నారు. మాతంగి వేషం, దొర వేషం, ఇటువంటి రకరకాల వేషాలతో వేసుకుంటున్నారు. రేపు ఆఖరి రోజు. ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు తోచిన విధంగా జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం, ఇది టీటీడీ ఆధ్వర్యంలో స్వయాన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెల్లెలు కాబట్టి ఏడుకొండల వెంకటేశ్వర ఆలయం నుంచి సారె కూడా తీసుకొని వచ్చి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గౌరవనీయులు బిఆర్ నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు, వీళ్ళిద్దరు కూడా సారెలు తీసుకొచ్చి గోవిందరాజుల స్వామి గుడి దగ్గర నుంచి ఇచ్చారు. అక్కడి నుంచి కూడా ఊరేగింపుగా సాంప్రదాయబద్ధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఈ గంగమ్మ సారెలు కూడా సొంత పబ్లిసిటీ కోసం చేసుకోవడం కూడా జరిగింది. అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా టీటీడీ ఎలా నిర్వహిస్తుందో అదే పద్ధతిలో టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ స్థానికులు నాయకుల ఆధ్వర్యంలో, ప్రజల ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్ళి సారెను గంగమ్మ తల్లికి సమర్పించడం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులు రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కూడా సారెలు గంగమ్మ తల్లికి సమర్పించడం కూడా జరుగుతూ ఉంది. రేపు ఆఖరి రోజు. దీనికి అందరూ కూడా అన్ని ఏర్పాటు చేసాం. దాదాపు పోలీసులు 400 మంది పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. రేపు 1,00,000 మంది దాటే 1,00,000 మంది గంగమ్మ తల్లి దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
దీనికి 400 మంది పోలీసు బలగాలు కూడా ఎక్కడికక్కడ వేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు పోలీస్ ఎస్పీ గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ అధికారులు తిరుపతి కలెక్టర్ గారు కూడా గత 20 రోజులుగా దీన్ని మానిటరింగ్ చేసి మన మున్సిపల్ కమిషనర్ని దీనికి స్పెషల్ ఆఫీసర్గా వేసి ఆమె పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క జాతర జరిగే విధంగా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటు ఒక పక్క టీటీడీ, ఒక పక్క మున్సిపాలిటీ, ఒక పక్క పోలీసు, ఇంకో పక్క రెవెన్యూ అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఒక కమిటీ 23 మందిని కమిటీ సభ్యులుగా కూడా నియమించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునేదానికి చేయడం కూడా జరిగింది. ఈ యొక్క విఐపీలకు కూడా ప్రోటోకాల్ దర్శనం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రోటోకాల్ దర్శనం కూడా కల్పించడం జరుగుతుంది. నేను విఐపీలు కూడా కోరుకునేది ఒకటే, మీకు కేటాయించిన సమయంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటలకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వచ్చి విఐపీలు కూడా దర్శనం భాగ్యం చేసుకునే విధంగా అవకాశం కల్పించున్నాము. ఒక పక్క ఉచిత దర్శనం, ఒక పక్క 50 రూపాయల టికెట్, 50 రూపాయలు స్పెషల్ దర్శనం, ఇంకొక పక్క 100 రూపాయలు స్పెషల్ దర్శనం, ఇటు రకరకాలుగా ఏర్పాటు చేస్తాం. ఇంతేకాకుండా 14వ తేదీ ఉదయం, 13వ తేదీ అర్ధరాత్రి, 14 ఉదయం 5 గంటల 4 గంటలకు విశ్వరూప దర్శనం కూడా జరుగుతుంది. దీనికి వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీనికి కూడా గ్యాలరీలు ఏర్పాటు చేసి